హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో కలర్ కరెక్షన్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. హే గైస్, మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా? సో గైస్, మనమైతే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా జస్ట్ 999కి మాత్రమే. సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను. హౌ టు పర్చేస్ ఫోటోషాప్ అని ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో. సో ఆ వీడియో పైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట, ఎలా పర్చేస్ చేయాలని. సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్లోకి ఏదైతే ఫోటోని మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, సో ఇమేజ్ యొక్క సైజ్ అనేది కీబోర్డ్లో మనం Ctrl+1 క్లిక్ చేసుకున్నట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 100% అని వచ్చింది కదా, దీని ప్రకారం మనకు ఇమేజ్ యొక్క 100% సైజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇంకా మనం జూమ్ ఇన్ చేసుకుంటే ఇలా పిక్సలేట్ అయిపోతుంది అనమాట. అలా జూమ్ ఇన్ చేసుకోదు, ఎప్పుడైనా సరే 100 వరకు పెట్టుకొని చూసుకోవాలి. సో ఆ ప్రకారం మనకు క్లారిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్గా జూమ్ అవుట్ చేసుకుంటే కూడా మనకి ఇక్కడ బ్లర్రీగానే కనిపిస్తుంది. సో అందుకని మనకు ఈ 100%లో చూసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ మనకు చేంజెస్ చేయాలనేది 100%లో పెట్టుకొని చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు రా ఇమేజ్ అనమాట. రా ఇమేజ్ అంటే నథింగ్ బట్ కెమెరాలో ఏదైతే ఇమేజ్ తీస్తారో దాన్ని మనం రా ఇమేజ్ అంటాం అనమాట. సో ఆ రా ఇమేజ్ని మనం ఏం చేస్తామంటే కలర్ గ్రేడింగ్ కానీ కలర్ కరెక్షన్ కానీ చేసి దానికి మనకు ఒక మంచి పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చేసి దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇలా ఉన్న ఇమేజ్ని మనం ఇలా చేసుకుంటాం అనమాట. సో దానికోసం మనం ముందుగా మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనము ఈ ఇమేజ్ని ఒక కాపీ అయితే చేసుకుందాం. సో Ctrl+J క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒరిజినల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోవాలి. ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు సింపుల్గా ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది ఈ విధంగా. సో ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ కలర్ గ్రేడింగ్ ఆర్ కలర్ కరెక్షన్ అయితే చేసుకుంటాం. సో సింపుల్గా మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే లైట్ అని ఉంది. సో ఇక్కడ మనకు బేసిక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ బేసిక్గా మనకు మొబైల్లో కూడా ఉంటాయి అనమాట. సో అవి మనకు కొంతమందికి ఐడియానే ఉంటుంది అనమాట, ఈ చిన్న చిన్న ఆప్షన్స్ అన్నీ కూడా. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్పోజర్ అనేది కొంచెం ఇమేజ్లో తగ్గించుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ -0.20 పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ ఉంది. కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటే డీటెయిల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అట్లా కూడా కొంచెం మన కాంట్రాస్ట్ తగ్గించుకోవడానికి ట్రై చేద్దాం. సో సమ్వేర్ అరౌండ్ -10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం హైలైట్స్ తగ్గించుకుందాం. సమ్వేర్ అరౌండ్ -20. అండ్ షాడోస్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న లైటింగ్ అనేది షాడోస్ అనేది తగ్గిపోయి కొంచెం బ్రైట్ అని చూడండి. తగ్గించుకున్నట్లయితే ఇట్లా డార్క్ అయిపోతుంది. మనం అందుకు చేస్తామంటే ఇక్కడ మనం బ్రైట్ కావడానికి ట్రై చేద్దాం. సో సమ్వేర్ అరౌండ్ సో ఇక్కడ మనం +20 అలా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వైట్ అనమాట. సో ఇమేజ్ ఉన్న వైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా +20 అలా పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కింద బ్లాక్స్ ఉంటాయి అనమాట. బ్లాక్ తగ్గించే కొంచెం ఈ ఏరియా కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఈ డార్క్ ఉన్న స్పాట్స్ అన్ని కూడా కొంచెం డార్క్ అవుతాయి అనమాట. సో అన్ని కూడా వైట్ ఉండదు, కొంచెం డార్క్ అనే ఏరియా ఉండాలి కాబట్టి సో ఇక్కడ మనం -20 అలా పెట్టేసుకుందాం. ఓకే, లైట్స్ క్లోజ్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి బిఫోర్, ఇది వచ్చేసి ఆఫ్టర్ అనమాట. సో చిన్న చేంజ్ అయితే మనం చేసుకున్నాం ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కలర్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు సింపుల్గా మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ చేసుకుంటే ఇమేజ్ టెంపరేచర్ అనేది చెప్తుంది. సో ఇక్కడ మనం సింపుల్గా +5 అలా పెట్టేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ టింట్ అని ఉంటుంది. ఇది చేంజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో దాని ప్రకారం కంప్లీట్ కలర్ అనేది కూడా చెప్తుంది అనమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకున్నట్లయితే గ్రీన్ థీమ్లోకి చేంజ్, డ్రాగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ పర్పుల్ థీమ్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా కొంచెం ఫేస్ కూడా కొంచెం పింకిష్ కైండ్ ఆఫ్ పర్పుల్ ఉండడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే +3 అట్లా పెట్టేస్తున్నాం, ఎక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విబ్రెంట్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకుంటే ఇమేజ్లో ఉన్న కంప్లీట్ కలర్స్ ఏవైతున్నాయో కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఓవరాల్గా. సో అందుకని మనం సింపుల్గా +5 పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనకు డైరెక్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఈ ఎఫెక్ట్స్లో మనకు ఫస్ట్ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్లో ఉన్న టెక్స్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ తగ్గించుకుంటే చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఈ టెక్స్చర్ ఏరియా ఏదైతే ఉందో ఫేస్ పైన అది స్మూత్ అవుతుంది చూడండి. సో చూసారా, ఈ విధంగా స్మూత్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే టెక్స్చర్ అనేది కొంచెం తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. సో -10, సో దట్ మనకి ఇక్కడ కొన్ని ఏరియాస్ అనేవి స్మూత్ అవుతాయి అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్ క్లారిటీ కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. క్లారిటీ తీసుకుంటే ఇమేజ్లో ఉన్న డీటెయిల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవి క్లారిటీగా కనిపిస్తాయి అనమాట. అది తగ్గించుకున్నట్లయితే ఆ డీటెయిల్ ఏరియాస్ కనిపించకుండా మొత్తం ఫేస్ అంతా ఒకటే షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని మనకు డీటెయిల్స్ కనిపించడం ఇంపార్టెంట్ కాబట్టి
కొంచెం మనం కంపేర్ +10 అలా పెట్టేసుకుందాం. సో దట్ మనకు డీటెయిల్స్ కనిపించి ఇమేజ్ అనేది మంచిగా లుక్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ డీహేజ్ చేసి మనకు కంప్లీట్ ఓవరాల్ ఇమేజ్ చూసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ డీహెచ్ తగ్గుకుంటే ఇక్కడ లైటింగ్ ఇట్లా వచ్చేస్తుంది. అదే ఇంక్రీజ్ చేసుకుంటే ఇట్లా డార్క్ వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం క్లారిటీగా ఉంటుంది అనమాట డీహెచ్ అనేది. సో అందుకని మేము వస్తే డీహెచ్ అనేది +10 అట్లా పెట్టుకుందాం. సో రిమైనింగ్ 2 ఆప్షన్స్ మనకు అవసరం లేదు, అవి క్లోజ్ చేసేసుకుందాం. క్లోజ్ చేసేసుకుని డైరెక్ట్ ఇక్కడ మనకు కలర్ మిక్సర్లోకి వెళ్ళిపోయి సింపుల్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ మనకు హ్యూ, సాచురేషన్, ల్యూమినెన్స్ ఆల్ అని ఉంటుంది. హ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్స్ ఉన్నాయి కదా, అవి ఎల్లోస్ కూడా ఎల్లోకి కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేసుకోవచ్చు, గ్రీన్ కాస్త ఎల్లోకి చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గ్రీన్ చేంజ్ అవుతాం, మనం చూసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఎల్లోని కనుక చేంజ్ చేస్తే మనకి ఇమేజ్లో ఎల్లో ఏరియా అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. సో అందుకని మనము ఎల్లోని ముట్టకుండా జస్ట్ మనం గ్రీన్ మాత్రమే చేంజ్ అని కలిసాం. ఓకే, సో దట్ మనకు సెల్ గ్రీన్ కొంచెం ఫ్రంట్గా వచ్చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ సాచురేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ రెడ్ ఏదైతే ఉందో అది ఇక్కున్నట్లయితే శారీ కలర్ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. అదే తగ్గించుకున్నట్లయితే శారీ కలర్ అంతా బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయిపోతుంది చూడండి. సో అట్లా మనకు శారీ కొంచెం హైలైట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే కొంచెం రెడ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనకు ఆరెంజెస్ కూడా కొంచెం వేసుకుందాం, సమ్వేర్ అరౌండ్ +10. అండ్ ఇక్కడ ఎల్లోస్ కూడా ఇంక్రీజ్ చేసాం +10. ఓకే, అండ్ రిమైనింగ్ ఇట్లా ఈ కలర్స్ అన్ని కూడా మోస్ట్లీ ఈ ఇమేజ్లో అయితే లేవు కాబట్టి అవసరం లేవు, అట్లనే పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ మనకు ల్యూమినెన్స్ ఉంటుంది. సో ఈ ల్యూమినెన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే రెడ్స్కి కొంచెం ఇక్కడ డ్రై చేసుకుంటే మరీ డార్క్ అయిపోతుంది. సో అట్లా కూడా మనకు ఉన్నప్పుడు మనం ఇక్కడ డ్రై చేస్తే లైటింగ్ వేస్తుంది, లైటింగ్ అనమాట కలర్స్. సో మనకు డీటెయిల్స్ అని కూడా మనకు పర్గా అనిపిస్తాయి అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే కొంచెం లైట్ ఉండడానికి చేసుకుందాం. సో -20 అట్లా పెట్టేసుకుందాం. సో ఆరెంజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఫేస్ పైన ఉన్న ఆరెంజ్ కలర్ కూడా కొంచెం ఎలివేట్ అవుతుంది అనమాట, కొంచెం వైట్గా వచ్చేస్తుంది. చూసుకోవచ్చు మనకి ఈ విధంగా వైట్గా వస్తుంది, అదే తగ్గి డార్క్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ సింపుల్ ఏం చేస్తామంటే -25 పెట్టేసుకుందాం, సారీ +25. ఓకే, సో దట్ మనకు ఫేస్లో కూడా కొంచెం లైటింగ్ అనేది వచ్చింది. ఎల్లోస్ కూడా కొంచెం చేస్తున్నాం 5. ఓకే, అండ్ రిమైనింగ్ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో గ్రీన్స్ కదా, సో గ్రీన్స్ మనకు తగ్గించుకుంటే చూసుకోవచ్చు. గ్రీన్స్ అండ్ ఎల్లోస్ గ్రీన్ తెచ్చుకుంటే వచ్చింది, అది ఇంక్రీజ్ చేసుకుంటే చూడవచ్చు. వైట్ అది సో ఇది ఒక మాట. సో ఇది ఆన్ యువర్ ఇమేజ్ మీకు బెటర్ రిసార్ట్ పెట్టేసుకోవచ్చు. సో నేను కొంచెం ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను. సో సమ్వేర్ అరౌండ్ +60 పెట్టుకున్నాను. ఓకే, ఈ రిమైనింగ్ కలర్స్ అయితే మోస్ట్లీ లేవు కాబట్టి అవి అట్లాగా వదిలేస్తుంటాను. ఓకే, కలర్ మిక్సర్ క్లోజ్ చేసేసుకొని డైరెక్ట్ ఇక్కడ నేను కలర్ గ్రేడింగ్లోకి వెళ్తాను. కలర్ గ్రేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మిడ్ టోన్ షాడోస్ హైలైట్స్ 3 ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు దీన్ని తీసుకుని మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి, సింపుల్ ఆప్షన్ అంటే. సో అందుకని మనం ఇక్కడ కొంచెం చూసుకొని డిజైన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మిడ్ టోన్స్ అంటే మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ థీమ్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకు కలర్ గ్రేడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ కొంచెం థీమ్గానే ట్రై చేస్తాం. సో చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ స్కేల్ కూడా ఉంటుంది అనమాట, కోసుకోవడానికి స్కేల్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు షాడోస్ కూడా మనం ఇక్కడ ఓవరాల్ థీమ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ హైలైట్స్. ఓకే, సో ఆఫ్టర్ దట్ సింపుల్గా మనం ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో దట్ కొద్దిసేపులో మనం ఏదైతే చేంజెస్ చేసుకున్నామో ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు అప్లై అయిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి బిఫోర్ అనమాట, ఇది వచ్చేసి ఆఫ్టర్ అనమాట. సో ఈ విధంగా మనకు ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకున్నాం. సో వన్స్ ఒకసారి ఇలా ఎఫెక్ట్ అప్లై చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫేస్ని కొంచెం స్మూత్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు బేసిక్గా మనకు ఏమైనా బ్లెమిషెస్ ఉంటే మనము రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ టూల్ ఉంటుంది అనమాట, స్పాట్ ఫిల్లింగ్ బ్రష్ టూల్ అని. ఆ టూల్తో మనకి ఇక్కడ చిన్న చిన్న బ్లెమిషెస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ విధంగా ఇట్లా క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఏమైనా పింపుల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ వెళ్ళిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఈ మచ్చ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది చూడండి, చూసారా అట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఇట్లా మచ్చలా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేద్దాం, వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్లా మనకు అన్వాంటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం సింపుల్గా మనం ఇక్కడ 1 క్లిక్తోనే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో వన్స్ ఒకసారి ఇవన్నీ ఇలా మనం రిమూవ్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఇక్కడ క్లోజ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇక్కడ లాస్ట్లో ఏం చేయొచ్చు అంటే
ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీని అయితే మనం క్రాప్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్రాప్ చేసుకొని సబ్జెక్ట్ని మనం సెంటర్లోకి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అనమాట, లెవెల్స్, కర్వ్స్ అని చెప్పి. సో ఇక్కడ కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇక్కడ లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో మనకు మధ్యలో ఉన్న సబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ మనము లెవెల్స్ కూడా సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ని హైలైట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మనకు కలర్ బ్యాలెన్స్ అని ఉంటుంది. కలర్ బ్యాలెన్స్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రెడ్స్ ఒకవేళ తగ్గియాలనుకోండి, సింపుల్గా ఇక్కడ సియాన్ సైడ్ ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాం అనుకో, కొంచెం సియాన్స్ అనేటివి అప్లై అవుతాయి అనమాట ఇమేజ్లో. నెక్స్ట్ ఇది కొంచెం గ్రీన్ సైడ్ అప్లై చేసుకుంటే కొంచెం గ్రీన్స్ అయితే వస్తాయి. ఎల్లోస్ రిమూవ్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడ బ్లూ సైడ్ అప్లై చేసుకుంటే మ్యాక్సిమం ఎల్లో ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మిడ్ టోన్స్. నెక్స్ట్ మనకి షాడోస్ కూడా ఉన్నాయి అనమాట. షాడోస్ పైన వర్క్ చేస్తే చూడండి మనకు ఎక్కువ బ్యాక్గ్రౌండ్ పైన ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకని బ్యాక్గ్రౌండ్ కొంచెం గ్రీన్ ఉండేటట్టే సెట్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు హైలైట్స్ అంటే మనకు మోస్ట్లీ ఇక్కడ ఫేస్ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఫేస్ అండ్ డ్రెస్ పైన. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎల్లోస్ తగ్గించుకున్నట్లయితే చూసుకోవచ్చు, ఫేస్ పైన డార్క్ ఎల్లో ఏదైతే ఉందో అది కొంచెం తగ్గి నార్మల్ అవ్వడానికి నార్మల్ అవుతుంది చూడండి. ఓకే. సో ఇక్కడ కొంచెం ఎక్కడెక్కడైనా కొంచెం ఏదైనా మెజెంటా ఉన్నా కూడా, గ్రీన్ ఉన్నా కూడా మనం లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే మెజెంటా వచ్చేస్తుంది, రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే గ్రీన్ వస్తుంది అనమాట. సో కొంచెం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న థీమ్కి కూడా అప్లై అవుతుంది, మ్యాచ్ అవుతుంది అనమాట. కొంచెం రెడ్ సైడ్ డ్రాగ్ చేసుకున్నాం. ఓకే. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. సో ఇట్లా ఉన్న ఇమేజ్ని మనం ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం అనమాట. సో గైస్ ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో కలర్ గ్రేడింగ్ ఆర్ కలర్ కరెక్షన్ చేసుకుంటాం అనమాట. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ.